ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే వెరైటీ రసం అనమాట. వెరైటీ రసం అంటే మీకు అర్థం అవ్వాలంటే అల్లం ఉంది కదా, అల్లాన్ని కచ్చాపిచ్చిగా నూరేసి మిక్సీ పట్టేసా. ఇది ఒక 2-3 ముక్కలు, పెద్ద సైజు ముక్కలు అంటే ఈ సైజు ముక్కలు 3 ముక్కలు కచ్చాపిచ్చిగా రోట్లో కొట్టేసి దాన్ని మిక్సీ పట్టేసాను అనమాట. మెత్తగా పట్టేసి ఒకే ఒక టమాటా పట్టేసి దాంట్లో మిరియాలు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర ఇవన్నీ కూడా అంటే సపరేట్గా వీటిని వేపుకోవాలన్నమాట. వేపేసుకొని మిరియాలని వేపుకోవాలి, ధనియాలని వేపుకోవాలి, జీలకర్రని కూడా వేపుకోవాలన్నమాట. ఆయిల్ లేకోకుండా వేపేసుకొని వాటిని అన్నిటిని కూడా విడివిడిగా మిక్సీ పట్టేసుకుని ఈ రసంలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఏం చేశానంటే టమాటాని కూడా నేను మిక్సీ పట్టేసాను అనమాట. పెట్టేసేసి చింతపండు మురుసుము ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టేసి దాని రసం తీసేసి మిక్సీ పట్టేసిన టమాటా పేస్ట్లో కలిపేసాను. ఇవన్నీ కలిపేసి నేను పొయ్యి మీద పెట్టేసి ముగ్గురు పెట్టేసి అందుట్లో వేస్తాను అనమాట. అల్లము, దీంట్లో అల్లము, మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ కూడా వేసేసి మరగబెట్టేసాను అనమాట. మరగబెట్టేసి దీంట్లో ఏంటంటే లాస్ట్ ఏంటంటే తాలింపు వేసుకున్నాను అనమాట. ఆవాలు, ఎండుమిరకాయలు, కరివేపాకుతో, కొత్తిమీర. ఇది ఈ రసం అనమాట, అల్లం రసం అనమాట. ఇదేమో చికెన్ ఫ్రై అనమాట, దానికి కాంబినేషన్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది ఏంటంటే చికెన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మామూలు చికెన్ కడిగేసి దాంట్లో నేను పచ్చిఉల్లిపాయ 2 ముక్కలు అంటే ఆనియన్స్ 2 ఆనియన్స్ అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసి నూనె అంటూ లేకుండా నానబెట్టేసి కర్రీ చేశాను అనమాట. అదనమాట ఫ్రెండ్స్. ఇది చేసి దీన్ని ఫ్రై చేశాను అనమాట ఆయిల్లో. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేమో అల్లం రసం, ఇదేమో చికెన్ ఫ్రై అనమాట, 2 అనమాట. దీనిది ఫుల్ మీకు ఈ 2 కూడా వీడియోస్ కావాలంటే ఫుల్ ఆల్ ఇన్ వన్ బ్లాక్ స్మైల్ రెసిపీస్లో ఫుల్ ఉంటాయి అన్నమాట వీడియోస్. బాయ్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.